ఉద్యోగులకు పిఆర్సీ ఎన్నికల వేళ ప్రభుత్వం పిఆర్సీ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో వచ్చిన ఒక కథనం మనం చూద్దాము. ఉద్యోగుల్లో వ్యతిరేకత చల్లార్చేందుకు సర్కారు అడుగులు. పిఆర్సీకి విశ్రాంత ఐఏఎస్లను చూడండి. సాధారణ పరిపాలన శాఖకు సంకేతాలు. ఇప్పటికే అధికారుల వేట ప్రారంభించిన జీఏడీ. తొలుత ఐఆర్ ఎన్నికల ముందు ఫిట్మెంట్. ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించిన సర్కార్. మిగిలిన 2 త్వరలోనే ప్రకటించే అవకాశం. ఎన్నికల ముందు మచ్చిక చేసుకునేలా పావులు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందా? వారిలోని వ్యతిరేకతను తగ్గించేందుకు వేతన సవరణ కమిషన్ను నియమించనుందా? ముందుగా మధ్యంతర వృత్తి ప్రకటించి పిఆర్సీ నివేదిక ఇవ్వగానే ఎన్నికల ముందు ఫిట్మెంట్ను ప్రకటించనుందా? ఈ ప్రశ్నలకు అవును అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సంకేతాలు అందినట్లు తెలిసింది. పిఆర్సీ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల సర్వీసులు, వారి వేతనాలపై సంపూర్ణ అవగాహన కలిగిన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారుల కోసం సాధారణ పరిపాలన శాఖ వేట ప్రారంభించింది. ఇది కొలిక్కి రాగానే సీఎంకు ప్రతిపాదనలు పంపుతుంది. ఆయన ఆమోదంతో పిఆర్సీని ఏర్పాటు చేస్తారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పిఆర్సీని ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నిజానికి పిఆర్సీ పని నామమాత్రమే. అది సిఫారసు చేసిన ఫిట్మెంట్ను సీఎం ప్రకటించబోరు. తన సీఎం నిర్ణయంతో ఫిట్మెంట్ను ప్రకటిస్తూ రావడం గత 2 సందర్భాల్లో జరిగింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అప్పటి వరకు పెండింగ్లో ఉన్న 2013 పిఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్ను సీఎం భారీగా 43% ప్రకటించిన విషయంలో తెలిసింది. ఇక రాష్ట్రంలో మొదటి పిఆర్సీని 2018 మే 18న ఏర్పాటు చేశారు. అది కాస్త 7.5% ఫిట్మెంట్ను సిఫారసు చేస్తే కేసీఆర్ 30% ఫిట్మెంట్ను ప్రకటించారు. ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సీఎం కేసీఆర్ భారీగానే ఫిట్మెంట్ను ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అప్పట్లోగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ప్రభుత్వ తీరుపై కొంతకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు 3 డిఏలను పెండింగ్లో పెట్టిందని, ఎట్టకేలకు సోమవారం ఒక డిఏను విడుదల చేసినా ఇంకా 2 పెండింగ్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము 1%, 2% వాటా చెల్లిస్తామని పదే పదే చెబుతున్న ఆరోగ్య పథకం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సప్లిమెంటరీ బిల్లులను క్లియర్ చేయడం లేదని, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల గురించి పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఉన్నారు. పదోన్నతులు, బదిలీలను అటకెక్కించిందని, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని, కొత్త జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ను నిర్ధారించడం లేదని విమర్శిస్తున్నారు. అసంతృప్తులు, నిరసనలు మధ్యనే ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్లు ఓడించారు. ప్రభుత్వంపై ఉన్న తమ వ్యతిరేకతను చాటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు దూరమవుతున్న అంశం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఎన్నికల ముందు వారిని మరింత దూరం చేసుకోవడం మంచిది కాదని భావిస్తోంది. ఎలాగైనా ఆ వర్గాలను మచ్చిక చేసుకునే ఎన్నికల్లో గట్టెక్కాలని యోచిస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న వ్యతిరేకత, అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాల్లో పడింది. చాలా కాలంగా వారు అడుగుతున్న డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించడం ద్వారా దగ్గరవ్వాలని యోచిస్తుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు షాక్ ఇచ్చినందున అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తగలకుండా చూసుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగుల పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. వారి వేతనాలు పెంచుతామని ప్రకటించారు. అన్నట్లుగానే సోమవారం ఒక కరువు భత్యాన్ని ప్రకటించారు. మిగతా 2ంటిని కూడా త్వరలోనే ప్రకటించవచ్చని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అదే సమయంలో పిఆర్సీ ప్రకటనపైన ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వాస్తవానికి 2వ పిఆర్సీ ఫిట్మెంట్ వచ్చే జూలై 1 నుంచి అమల్లోకి రావాలి. అంటే ఆగస్టు వేతనంతో కలిపి ఇవ్వాలి. దీనికి కనీసం 3 నెలల ముందుగానైనా పిఆర్సీని నియమించాలి. సదరు పిఆర్సీ ఉద్యోగ సంఘాలతో చర్చించి మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
కానీ జూలై దగ్గర పడుతున్న ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇప్పటి వరకు పీఆర్సీని ఏర్పాటు చేయలేదు. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. ఏ ఒక్క సమస్యను సకాలంలో పరిష్కరించడం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి పీఆర్సీ దిశగా అడుగులు వేస్తుందన్న ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే పీఆర్సీని నియమించాలి. రెండో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. కనీసం ఇప్పటికైనా పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా చూడాలి. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆమోదయోగ్యమైన రీతిలో ఫిట్మెంట్ను ప్రకటించాలి. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రభుత్వం స్పందించి పీఆర్సీని నియమిస్తుందన్న ఆశిస్తున్నాం. ఫిట్మెంట్ వచ్చే వరకు ఐఆర్ ప్రకటించాలి. మిగతా 2 డిఏలను కూడా ప్రకటించాలి. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి. ఫిట్మెంట్ వచ్చే వరకు మధ్యంతర బుద్ధి. కొంతమంది ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. పీఆర్సీ ఇవ్వాలని, లేట్ అయితే ఐఆర్ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.